ఎవ్రీవన్, వీటిని ఎప్పుడైనా చూసారా? ఎక్కడ చూసినట్టు అనిపిస్తుందా? వీటిని మీరేమంటారు, మేమేమంటామో చెప్పే ముందు వీటిపైన జరిగిన ఒక పోరాటం గురించి అయితే మీకు చెప్తాను, వినండి. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. పర్లేదులేండి, ఇప్పుడేం ట్రై చేయడం, వస్తే అలా చేస్తాం, లేకపోతే ఏదో ఒక జిమ్మిక్ చేసి మార్చేస్తాం అనుకోండి. కానీ నా చిన్నప్పుడు ఒకసారి నేను ట్రై చేశాను, దాని గురించి చెప్తాను, వినండి. అది 2008 సంవత్సరం. నేను 8వ తరగతి చదువుతున్న రోజులు. మా చిన్న పెంకిటింట్లో ఏ మూల వెతికినా ఒక్క వస్తువు కూడా తినడానికి దొరకలేదు. కానీ స్కూల్ నుండి అప్పుడే వచ్చాను, చాలా ఆకలిగా ఉంది, అన్నం కూడా అయిపోయింది. ఏం చేయాలా అని ఆలోచించి మా అమ్మ చేసిన ఈ పిండి వంటలు గుర్తొచ్చి నేను చేద్దామని ట్రై చేశాను. కాకపోతే ఏ పిండితో చేస్తారో, ఎలా చేస్తారో 1% కూడా ఐడియా లేదు. కానీ ఏదో ఒక పిండితో చేస్తారని గబగబా గోధుమ పిండి తీసి కలిపాను. ఎక్కువ వాటర్ పోసేసరికి పిండి మొత్తం పలుచగా అయిపోయింది. ఏం చేయాలో తెలియక మా అమ్మ వచ్చే టైం అయిందని చెప్పి ఇంటి వెనక్కున్న తోటలోకి అయితే ఈ పిండి మొత్తం విసిరేస్తాను. అట్లీస్ట్ అది ఉంచితే మా అమ్మ కనీసం దాంతో ఏదో ఒకటి మార్చి చేసేదేమో. కానీ రెసిపీ అయితే ఇప్పుడు బాగా వచ్చింది. మా వైపు అయితే అరటి పువ్వులు, సంపంగి పువ్వులు అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఈ విషయం మా అమ్మకు కూడా చెప్పలేదు. ఈ వీడియో చూసిన వెంటనే కాల్ వస్తుంది, నాకు బ్యాండ్ అవుతుంది. ఏదైతే అదేంది, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.